రెండు పదాన్ని లాటిన్ భాషలో క్వాడ్రగెసిమా అని పిలుస్తారు. అనగా 40 రోజులు లేదా ఈస్టర్ ముందు అక్షరాల 40వ రోజు అని. 40 అనే సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ 40 డేస్ అనే చాలా ఉన్నాయి ప్రత్యేకతలండి, అన్నీ తెలుసుకుందామండి. నోవాహు 40 రాత్రి మగళ్ళు ఆదికాండం 7:17లో అన్ని వర్సెస్ కూడా ఉన్నాయి. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, మా పెన్ పేపర్ ఉంటే. మరి చక్కగా మరి ఆదికాండం 7:17లో ఉంది. అలాగనే రాత్రి మగళ్ళు నిర్ణయించారు మరి ఆదికాండంలో. రెండవది అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు సంఖ్య 14:33 వచనంలో ఉందన్నమాట, సంఖ్యాకాండంలో. అలాగే థర్డ్ 40వ రోజు బైబిల్ అంతట్లో వస్తుంది చూడండి. మోషే దేవుని సన్నిధిలో పర్వతంపై 40 రాత్రి మగళ్ళు అని నిర్గమాకాండంలో 24:18లో రాయబడి ఉంది. 4వ పాయింట్, ఇశ్రాయేలు మన్నాతో పోషింపబడ్డారు. అవి కూడా 40 సంవత్సరాలు. మరి నిర్గమాకాండము 16:35 వచనంలో. 5వ పాయింట్ వచ్చేసి ఇశ్రాయేలీయుల మధ్య వివాదము ఏమైనా నిందితుడు తినాల్సిన దెబ్బలు 40 కొరడా దెబ్బలు అంటారు. మరి అది ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండం 25:3లో. వేగుల వారు కనాను దేశంలో 40 రోజుల అనేది వేగుల వారు కనాను దేశంలో, దాని గురించి సంఖ్యాకాండం 13:25లో ఉంది. మరి 7th పాయింట్లో గిద్యోను ఒత్నీయేలు కాలంలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 40 years నెమ్మదిగా ఉంది. ఎక్కడ అంటే న్యాయాధిపతుల్లో 8వ అధ్యాయము 28:3-11లో కూడా ఉంది. అలాగే 8వ పాయింట్ వచ్చేసి గొల్యాతు 40 దినాలు ఇశ్రాయేలుకు తను తాను అగపరుచుకొనెను. 40 దినాలు మరి గొల్యాతు ఇశ్రాయేలుకు అగపరచు. అది మొదటి సమూయేలు 17:16లో ఉంది. 9వ పాయింట్. అలాగే సొలొమోను ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే 15 పాయింట్స్ ఉన్నాయండి. 15 పాయింట్స్లో కూడా 40 డేస్ గురించి చక్కగా వివరించినారు మరి వర్సెస్ ప్రకారంగా. సొలొమోను మందిర నిర్మాణంలో 40 అనే సంఖ్య ముఖ్యమైనది. 1వ రాజులు 6:17లో ఉంది. మరి 10వ పాయింట్, ఏలియా భోజనం బలంచే 40 రోజులు పరిగెత్తాడు. అది మొదటి రాజులు 19:8లో ఉంది. అలాగే 11వ పాయింట్, యోనా నినవే నగరం వెళ్ళి 40 రోజుల తర్వాత సువార్త చేశాడు. యోనా 3:4లో. 12వ పాయింట్, యేసు 40 రోజులు ఉపవాస ప్రార్థనతో సాతానును జయించాడు. మార్కు 1:13లో. అలాగే 13వ పాయింట్, యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత శిష్యులకు తన్ను తాను 40 రోజులు అగపరుచుకొనేనంట. అపోస్తుల కార్యంలో 1:3లో. 40 డేస్ ఆయన పునరుత్థానం అయిన తర్వాత, ఈస్టర్ తర్వాత 40 డేస్ ఉండి మరి అందరూ తన శిష్యులతో ఉండి మళ్ళీ వాళ్ళ మధ్య నుంచే మరి తండ్రి దేవతకు ఆరోహణమై వెళ్ళినారు. మరి 14th పాయింట్లో యూదులు పౌలును 5 సార్లు ఒక తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. పౌలును ఎన్నిసార్లు అంటామా? 40 కొరడా దెబ్బలు కొట్టారు. 2వ కొరింథీ 14:11-24లో ఉంది. మరి ఇవన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుందండి 40 యొక్క నంబర్ యొక్క విశిష్టత. అలాగే 15th పాయింట్లో యేసు ఉపవాసం చేసిన 40 దినాలే లెంటుకు ఆధారం. 40 డేస్ అయినా మరి ఉపవాసం చేశారు కదా, మోకాళ్ళ నుండి ప్రభు చెంత, తండ్రి చెంత మోకాళ్ళని ప్రార్థన చేశారని. ఆధారం వచ్చేసి మార్కు 1:13. ఈ 40 దినాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ ఆ యేసు ప్రభు చేసిన 40 దినాల ఉపవాస ప్రార్థనను బట్టి ఈ లెంటు 40 దినాలు ఉపవాస ప్రార్థనగా ఉండాలని నిర్ణయించబడింది. అర్థమైందమ్మా? మరి 40 డేస్ యొక్క విశిష్టత. ఈ 40 దినాల ఉపవాసం దేనికి గుర్తు? మరి దేనికంటే నూతన హృదయం కోసమే. 40 డేస్ మనము చాలా సిన్సియర్గా ఉంటారు కదండి. ఫుల్ డే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అన్ని మతాల వాళ్ళు చేస్తారండి ఫాస్టింగ్ అనేది. మరి అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో
చేస్తారు, ఎవ్రీ వీక్ కూడా చేస్తారు కొంతమంది. మరి ఎవరి భక్తి వాళ్ళను మరి కాపాడుతుంది. వాళ్ళ దేవుడు మరి అందరినీ చూస్తున్న దేవుడు కనుక వాళ్ళ యొక్క భక్తి ప్రకారం వాళ్ళను ఆశీర్వదిస్తున్నాడు మన చుట్టుపక్కల అందరినీ. అలాగనే మరి మన వాళ్ళు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటున్నారు, నైట్ టైమ్స్ ఉండే వాళ్ళు ఉంటున్నారు, మరి 40 days ఫుల్ డే ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎన్నో మరి వాళ్ళ యొక్క ప్రేరేపింపబడిన విధానాన్ని బట్టి దేవునితో సాన్నిహిత్యం పొందుకోవడానికి అదే అంటారు. అయితే ఉపవాసం అనేది మరి పీకపోయి దిగులు పడుతూ నేను ఉపవాసం చేస్తున్నాను అందరికి చెప్పడము, మరి అన్ని గట్టి గదలలో కలిసి తినకుండా పోవడము, ఇవన్నీ చేస్తుంటాం మనమే. కానీ అవన్నీ కూడా ఎంత గోప్యతతో ప్రభు కొరకే చేయమంటారు అనమాట. ఆ టైంలో నువ్వు మిగిలించినది మరి పేదలకు పంచమని కూడా దేవుడు చక్కగా మత్తయి 6లో చెప్పినారు చూడండి. మత్తయి 6వ అధ్యాయంలో కూడా చక్కగా వివరించాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ ఉపవాసం ఉండాలి, ఎలాగ దాన ధర్మాలు చేయాలి ఈ టైంలో, ఎస్పెషల్లీ ఈ 40 daysలో. అంతేకాదు మరి ఎప్పుడు కూడా మరి మీకు చేతనైన సహాయము చేస్తూ ఉండమని చెప్పినాడు దేవుడు. మరి నూతన హృదయం అనమాట. ఇప్పుడు చూడండి, ఆదికాండం 7:12లో నోవాహు దినాలలో 40 రాత్రింపగళ్ళు కురిసిన వర్షంకి అన్ని తుడుపు పెట్టుకు పోయినవి. అలాగే మన జీవితంలో ఈ 40 రోజుల వాక్యం అనే వర్షం ద్వారా సమస్త చెడు నీ హృదయం నుండి తుడుపు పెట్టుకొని పోయి నూతన హృదయం కావాలి. ఇది ఈ 40 days యొక్క గుర్తు అంట. మరి నూతన ధర్మశాస్త్రము 2వ దాంట్లో నిర్గమకాండం 34:28 మోషే 40 రేయింపగళ్ళు ఉపవాస ఉండి యెహోవాతో కొండ మీద ఉండినప్పుడు దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించెను. ఈ 40 దినాల ఉపవాసం తర్వాత మనము కూడా వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవాలి. ఆ వాక్యంతో అంత దగ్గరగా కావాలి. 40 days ఇంకా రోజు చదువుతున్నాం, కానీ 40 days ఇంకా ఆయనతో ఎంతో మనకు ఎన్నో మర్మాలు ఈ వాక్యాల ద్వారా తెలియబడుతున్నప్పుడు ఎంత